హాయ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అపర్ణ దగ్గరికి తన భర్త అయిన సుభాష్ వచ్చి తనేదో చిన్నపిల్లలే తెలియక ఏదో మాట్లాడేసింది, నువ్వు కూడా అలా ఉంటే ఎలా అపర్ణ అంటాడు. అందుకు అపర్ణ, ఒకప్పుడు ఈ ఇంట్లో నాకు ఎదురు చెప్పేవాళ్లే లేరు, కానీ ఇప్పుడు నా మాటకి విలువ లేదు, అది మీ వల్ల కాదా అని అడుగుతుంది. దానికి తన భర్త, సారీ చెప్పాను కదా, తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను కదా అంటాడు. అందుకు అపర్ణ, మీరు తప్పు చేశాను అని చెప్తే ఒప్పుకుంటారా? నేను ఒప్పుకున్నా ఈ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఇలా అవకాశం దొరికినా ప్రతిసారి వేలెత్తి చూపిస్తూనే ఉంటారు. ఈరోజు కళ్యాణ్ తప్పు చేయలేదు అని చెప్పాలని చూశాను, వాణ్ణి నా చేతులతో పెంచాను, వాడు అలాంటి వాడు కాదు అని చెప్పలేకపోయాను. అందుకు కారణం మీరు కాదా? ఏమి మాట్లాడాలో అర్థం కాక కామ్గా ఆగిపోయాను. ఏమైనా మాట్లాడితే ముందు నీ మొగుడి సంగతి చూసుకో, ఆ తర్వాత మాట్లాడు అంటారు. ఏం సమాధానం చెప్పాలి వాళ్ళకి అని కామైపోయాను. దీనికి కారణం మీరు కాదా అని చెప్పి వెళ్ళిపోతుంది. తరువాత రాజ్ కావ్యని, మా నాన్నని అందరి ముందు దోషిని చేశావు, మా అమ్మను హాస్పిటల్ పాలు చేశావు అని అంటాడు. దానికి కావ్య, నేనేం చేశాను? మాయని వెతికి పట్టుకొని నిజం చెప్పిద్దాము అని చూశాను, ఇప్పుడైనా ఆ పని చేద్దాము అని అంటుంది. దానికి రాజ్, ఏంటది అని అడుగుతాడు. దానికి కావ్య, మాయా నాకు అసలు నిజం చెప్పిన వీడియో పెట్టింది. ఆ ఫోన్ కూడా మాయను కిడ్నాప్ చేసిన వాళ్ళు నా ఫోన్ కూడా కొట్టేశారు అని చెప్తుంది. ఇద్దరు కలిసి ఈ విషయాన్ని బయట పెడదాము, నాతో చేయి కలపండి అని కావ్య రాజుని అడుగుతుంది. దానికి రాజ్ ఓకే అంటాడు. ఇంతలో రుద్రాని అనామికకు కంగ్రాట్స్ చెప్తుంది. అప్పుని కళ్యాణ్ని బాగా బుక్ చేశావు అని రుద్రాని అంటుంది అనామికతో. దానికి అనామిక, నేను ఒక్కదానినే ఇవన్నీ చేయగలనా? మీ సపోర్ట్ ఉండబట్టి కదా ఆంటీ అని అంటుంది. మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబట్టి నేను చేయగలిగాను అంటుంది. దానికి రాహుల్, మా మమ్మీనే అనుకుంటే మా అమ్మని మించిపోయావు అనామిక అంటాడు. అంతలో అనామిక, ఈ మగవాళ్ళకి ఎంతవరకు చెప్పాలో అంతే చెప్పాలంటే, లేకపోతే మాట వినరు, ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి. దానికి రుద్రాని, మరీ అంత గట్టిగా పట్టుకొని లాక్కు జాగ్రత్త, కళ్యాణ్తో మంచిగానే ఉండు అని హెచ్చరిస్తుంది. అంతలో అనామిక, ఇక కళ్యాణ్ అప్పులు కలవరు కాబట్టి కళ్యాణ్ని నా గుప్పెట్లో ఉంచుకుంటాను, పెళ్ళాం చాటు మొగుణ్ణి చేస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. అంతలో రాహుల్ రుద్రాణిని, ఏంటి మమ్మీ నువ్వు నీలో ఇంత మార్పు ఎప్పటి నుండి అని అడుగుతాడు. దానికి రుద్రాణి, ఈ అనామిక ఒట్టి మెంటల్ది, మనం మంచిగా ఉండమంటే గొడవ పెట్టుకుంటుంది, అందుకే అలా చెప్పానురా. రేపు ఈ అనామిక దొరికిపోతే మన మీద డౌట్ రాకుండా ఉండాలి కదా ఇంట్లో వాళ్ళకి అని అలా చెప్పాను అంటుంది. అంతలో కనకం, అప్పుని ఇంట్లో నుండి అడుగు బయట పెట్టావంటే కాళ్ళు విరగ్గొడతాను అని తిడుతుంది. దానికి అప్పు, నేను చేయని తప్పుకు నన్ను ఎందుకు తిడుతున్నావమ్మా అంటుంది. అప్పు, నాన్న కూడా దాన్నంటావేంటి అని అడుగుతాడు. దానికి కనకం, తన భర్తని నీకేమయ్యా, మగాడివి ఏమైనా మాట్లాడతావు, రేపు పెళ్ళయి అత్తారింటికి వెళ్తే ఇవన్నీ తెలిస్తే దాని కాపురం పరిస్థితి ఏంటి అని కనకం తన భర్తను అడుగుతుంది. అందుకు అప్పు, నాన్నగారు దానికి ఏమీ అవ్వదు, దాని లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఉండేలా నేను చూసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. తరువాత రూమ్లోకి వచ్చిన కళ్యాణ్తో, జరిగిందంతా జరిగిపోయింది, ఇక నుండి నువ్వు అప్పు గురించి మాట్లాడుకు, నేను అప్పు గురించి మాట్లాడను, ఇక నుండి మనం మంచిగా ఉందాం అంటుంది అనామిక. అందుకు కళ్యాణ్, నేను నిన్ను నమ్మడం ఎప్పుడో మానేశాను అంటాడు. దానికి అనామిక, తప్పు చేసింది నువ్వే అయినా నేను తగ్గి మాట్లాడుతున్నాను అంటుంది. దానికి కళ్యాణ్, నా బాధ కూడా అదే, నేను తప్పు చేయకపోయినా తప్పు చేశావు అని నిందిస్తున్నావు, దీని వెనక ఎవరున్నారో అని దాన్ని బయటికి తీస్తాను, మీడియా వాళ్ళు ఎలా వచ్చారో, మా రూమ్కి లాక్ ఎవరు చేశారో అదంతా బయటికి తెస్తాను అంటాడు. దానికి అనామిక టెన్షన్గా కంగారుగా చూస్తూ ఉండిపోతుంది. అంతలో రాజ్ కావ్యలు మాయ గురించి డిఎస్పీకి చెప్పడానికి వెళ్తూ ఉంటారు. రుద్రాణికి ఫోన్ వస్తుంది, మాయ తప్పించుకుంది అని. ఆ మాయ గనక ఇంటికి వస్తే అప్పుడు నా గతి ఏంటి, అదో గతి అవుతుంది, త్వరగా తన్ని పట్టుకోండి అని చెప్తూ ఉంటుంది రౌడీలకి. అంతటితో సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో మాయ దొరుకుతుందా, రాజ్ ఫ్యామిలీ మెంబర్స్కి నిజం తెలుస్తుందా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాము. అప్పటి వరకు వెయిట్ చేయండి.
చూసిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.